కరంగా ఉండాలో తెలుసా? మనం ఆయనకి ఇష్టంగా ఉన్నంత వరకు ఆయన మనతోనే ఉంటాడు. మనం చేపట్టి నడిపిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. మనం కృంగిపోతున్న సమయంలో వెనుతట్టి ఏం కృంగిపోకు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనకి ఇష్టకరంగా నడుస్తూ ఉంటే ఆయన ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. మనుషుల దయ కంటే దేవుని దయ కావాలి. అధికారుల దయ కంటే కావాలి మనుషుల దయ, కానీ మనుషుల దయ కంటే అధికారుల దయ కంటే అయ్యొద్దని నేను చెప్పట్లేదు, వాటికంటే కావాల్సింది ఏంటంటే దేవుని దయ చాలా ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. హనోకును బట్టి మనం నేర్చుకోవాల్సింది ఆయనకు ఇష్టడు. నేను ఆయనకి ఇష్టకరంగా నడుస్తూ ఉన్నానా? ఆయనకు కోపం పుట్టించేటట్టుగా నడుస్తూ ఉన్నానా? నన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తూ ఉన్నాడా? ప్రైజ్ ద లార్డ్. ఇలాగూ ఎప్పటికప్పుడే పరిశీలన చేసుకోవాలి.